5 వరకు ఇక్కడ చదివాం, 2వ క్లాస్ చదివాం. అవునా? మంచి పని ఇప్పుడు మంచి పెంచాలి. ఈ వార్డు ఎలా ఉంది? బాగుందా లేదా? ఎన్ని గంటలు పెడుతున్నారు భోజనం? 12 గంటలు పెడుతున్నారు. మళ్ళీ క్లాస్ 2 గంటలు స్టార్ట్ చేస్తే భోజనం అయిపోతుందా? అంటే 1 అవర్ మీకు లంచ్ టైమా? గంట మీకు లంచ్ టైమా? అంతేనా? మీరు ఏ క్లాస్కి? అంటే ఇంటర్వ్యూ కంపల్స్తారా? ఇంటర్వ్యూ కంపల్స్తూ పిల్లలు ఉన్నారు. మోడల్ స్కూల్ మీకు ఎంత ఉందంటే నెంబర్ 1 స్కూల్లో తీర్చిదిద్దారు. మీ యూనిఫామ్ చూసారా? కొత్త యూనిఫామ్ వస్తుందో చూసారా? ఎలా ఉంది? బ్యాగ్స్ చూసారా? బెల్ట్ చూసారా? ఇంతకు ముందు మన సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆయన ఫోటోలు, బ్యాగ్ మీద ఆయన ఫోటోలు, బుక్స్ మీద ఆయన ఫోటోలు. బుక్స్ మీద కూడా ఏంటి, కొంతమంది పాఠ్య పుస్తకాలు ఏముండేది లక్ష్మీపార్వతి చరిత్ర అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలుగా భ్రష్టు పట్టించారు మొత్తం. దాన్ని ఒక సరైన మార్గంలో సరైన గాడిలో పెట్టాలని 365 రోజులు కూడా ఆయన కష్టపడుతూ ముందు ఉపాధ్యాయులతో కూర్చొని మీటింగ్లు పెడుతూ ఎలా అభివృద్ధి జరుగుతుంది ఎలా అని చెప్పేసి కొన్ని దగ్గర 1 to 50 కొన్ని దగ్గర అంటే 1 నుంచి 15 మంది మాత్రం ఉన్నారు 5 క్లాసులు. అలాంటి స్కూళ్ళు కొన్ని దగ్గర మార్చి మెచ్చి పెట్టి టార్గెట్ కూడా ఇస్తున్నారు. ఊరు నాయకులు ఏమిస్తున్నారు? టార్గెట్ ఏంటి? మీ ఊర్లో స్ట్రెంగ్త్ పెంచితే మీ స్కూల్లో మోడల్ స్కూల్ పెడతాం. మీ ఊర్లో స్ట్రెంగ్త్ పెంచినారనుకోండి, స్కూల్లో స్ట్రెంగ్త్ పెంచారనుకోండి, మీకు మోడల్ స్కూల్ పెడతాం. స్ట్రెంగ్త్ పెంచండి అని టార్గెట్ ఇచ్చారు. నాయకులకి ఊరి ప్రజలకు అందరికీ చాలా మంది నాయకులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు నేను చెప్పండి ఒకసారి. మా ఊర్లో స్కూల్ ఎక్కకూడదు అంటారు. కరెక్టే. ఒక 20 మంది ఉన్న స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటే క్లాస్ వాళ్ళు చెప్పడం కష్టం వస్తుందా లేదా? అదే ఒక 40 మంది ఉన్న విద్యార్థులు 45 మంది ఉన్న విద్యార్థులు మోడల్ స్కూల్కి అయితే ప్రతి క్లాస్కి ఒక టీచర్. మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయో అన్ని టీచర్స్ అన్ని సబ్జెక్టుల మీద కూడా వస్తారు. ఏది బెటరు? 20 మందికి ఒక టీచర్ పెట్టరా, క్లాస్ ఒక టీచర్ పెట్టరా? రైట్, నాట్ కదా. అందుకే విద్య అందరికీ అందాలి, ధనవంతుడికే కాదు. సమానత్వం ప్రైవేట్ స్కూల్స్ కన్నా నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అని చెప్పి మీకోసం ఆలోచించి ఆ మహానుభావులు ఏం చేశారు? మోడల్ డిగ్రీ మోడల్ స్కూల్స్ అందరికీ పెడుతూ మీకు ఆ సరైన విద్య అందించుకున్న ప్లాన్తో చెప్తూ మీకు ఇంగ్లీష్ మీడియం కానీ అన్ని తెలుగు మీడియం కానీ అన్ని సమపాలన అందించాలని నేను ప్లాన్ చేసుకుంటూ ఈరోజు మీకోసం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తక్కువ ఉన్నారని మీకు ఎంత అనుకుంటాను, 250 మంది ఉన్నారనంటే గర్వంగా నేను చెప్పొచ్చాను. వెళ్ళి పాతపట్నంలో ఆ పాతపట్నం మండల పరిషత్ పాఠశాలలో 250 మంది పిల్లలు ఉన్నారంటే ఏ మండల పరిషత్ పాఠశాలకు అయినా సరే 15 మంది 20 మంది ఈ ప్రాబ్లం ఉంది. 250 మంది పిల్లలు ఉన్నారంటే మీకు నేను కూడా ఆపిస్తున్నాను సార్ తరఫున. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీ పేరెంట్స్ చెప్పండి. ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్స్ బాగుంటాయి. నెక్స్ట్ నుంచి మనందరి నాయకులు మన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఆశీస్సులు ఉంటాయి. ఆయన 24 గంటలు అదే పనిలో ఉన్నారు. హెచ్ఎంస్ కూడా మీకు ఆ స్కూల్ హెచ్ఎంస్ కూడా తగ్గించారు. వాళ్ళకి
మన సచివాలయంతో డిజిటలైజ్డ్గా కన్వర్ట్ చేసిన వాళ్ళు కూడా కొన్ని యాప్స్ కూడా మారుస్తున్నారు. ఆయన కూడా అంటారు యాప్స్ ఇవన్నీ ఇబ్బంది వల్ల సరైన విద్యను అందించలేకపోతే అవన్నీ తీసేస్తామని చెప్పారు. ఇప్పుడు ఎవరి ఫోటోలు లేవు మీ బుక్స్ మీద, ఎవరి ఫోటోలను బ్యాగ్స్ మీద లేవు, ఎవరి ఫోటోస్ యూనిఫారం మీద ఉండవు, ఎవరి ఫోటోస్ బ్యాగ్ మీద ఉండవు. ఇది నాయకత్వం. నేనిచ్చాను అని చెప్పుకుంటారు. ఎవరి డబ్బులు అవి? ప్రజల డబ్బులు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రజలు కట్టిన పన్నులతో వచ్చే డబ్బులు నావని చెప్పి డబ్బా కొట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకుంటే ఏముంటుంది? అందుకోసమే మీరందరూ ఈరోజు మీరు ఇలా ఉన్నారు, రేపు పొద్దున్న మీరు మంచి స్థానంలో ఉండాలి, ఉన్నతమైన చదువుకోవాలి. మళ్ళీ మీ అందరికీ చెప్పేది ఒకటే ఒక సూచన, అజ్ఞానం అనే సేకరణని పారదోలేది విద్య మాత్రమే. శుభ్రంగా చదువుకోండి. మీరు సంతోషం. మీరు ఈ క్లాసులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారు? నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, కింద కూర్చున్నాను. ఈ ఆరు ఖర్చు కూడా ఉంది. మాకు మట్టిలో కూర్చొని భోజనం చేసుకుంటా వాళ్ళం కింద మేము. ఈ కనుకుంటా ఒక నెక్కలు 2 నెక్కలు ఉండి కట్టులు తీసే నెక్కలు